ఈ రెసిపీ అయితే ఈ మధ్యన యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది కదా. ఇదైతే చాలా మంది యూట్యూబర్స్ ట్రై చేశారు. నేను కూడా చూసినప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే అందరూ కూడా ఇవి పెద్దవి నల్ల వంకాయలు ఉంటాయి కదా, వాటితోనే చేశారు. అవేమో మా ఇంటి దగ్గర ఏమో దొరకట్లేదు. ఇంకా ఇదేదో అయ్యిందని ఇంకా ఈ తెల్ల వంకాయలు ఉంటే వాటితోనే చేస్తున్నాను అన్నమాట. ఇంకా రెసిపీ విషయానికి వస్తే వంకాయలను అయితే రౌండ్ గా కట్ చేసుకుని అవి కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ వంకాయలకి పెట్టడానికి అయితే మసాలా తయారు చేసుకోవాలి. మసాలా అంటే ఏమీ లేదు, కొంచెం సాల్ట్, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ఆయిల్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇప్పుడు మిక్స్ చేసుకున్న మసాలాలో అయితే వంకాయలు వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వంకాయలను అయితే ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసేసుకుని పక్కకు తీసుకుని అదే ఆయిల్ తాలింపు కూడా ఫ్రై చేసేసుకుని పక్కన ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే మజ్జిగనైతే చిక్కగా కలుపుకుని వేసేసుకుని తాలింపు కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, మనకైతే వంకాయ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే నేనైతే అస్సలు అనుకోలేదు ఎంత మంచిగా కుదురుతుందని. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వంకాయ నోట్లో పెడుతుంటే అలా కరుగు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.